వెల్కమ్ బ్యాక్. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. మాజీ సీఎం కేసీఆర్ బీఆర్ఎస్ పార్టీకి మంత్రి సీతక్క లీగల్ నోటీసులు పంపారు. సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం చేశారని, తన ప్రతిష్టకు భంగం కలిగేలా వీడియో పెట్టారని సీతక్క ఆరోపించారు. లిఖితపూర్వకంగా క్షమాపణ చెప్పాలని సీతక్క ఈ నోటీసుల్లో పేర్కొన్నారు. మంత్రి సీతక్క బీఆర్ఎస్ పార్టీకి మాజీ సీఎం కేసీఆర్ కు లీగల్ నోటీసులు పంపారు. తన ప్రతిష్టకు భంగం కలిగేలా వీడియో పెట్టారని, క్షమాపణలు చెప్పాలంటూ కూడా ఈ నోటీసులో పేర్కొన్నారు. కంప్లీట్ డీటెయిల్స్ మా ప్రతినిధి సైదులు అందిస్తారు. సైదులు, అసలు వీడియోలో ఏముంది, ఏ విషయమై క్షమాపణ చెప్పాలని సీతక్క కోరారు? రాధిక, బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన అఫీషియల్ ట్విట్టర్, అదేవిధంగా ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్ లో మంత్రి సీతక్కను ఉద్దేశించి పరోక్షంగా ఇందిరమ్మ రాజ్యం, ఇసుక రాళ్ల రాజ్యం అంటూ ట్విట్టర్ లో అఫీషియల్ గా హ్యాండిల్ లో బీఆర్ఎస్ పార్టీ పోస్టులు పెట్టింది. అయితే దీనికి సంబంధించి ఖచ్చితంగా సీతక్కని పరోక్షంగా ఉద్దేశించి బీఆర్ఎస్ పార్టీ అఫీషియల్ ట్విట్టర్ లో పోస్ట్ చేశారు కాబట్టి దానికి పూర్తి బాధ్యత కేసీఆర్ వహించాలని చెప్పేసి కొద్దిసేపటి క్రితము మంత్రి సీతక్క కేసీఆర్ కు లీగల్ నోటీసులు పంపించింది. ఖచ్చితంగా దీనిపై సమాధానం చెప్పాలి, లేదంటే సారీ క్షమాపణ చెప్పాలని చెప్పేసి కూడా ఆ లీగల్ నోటీసులు పేర్కొన్నారు. అయితే కేసీఆర్ కి మరో వరుస షాకులు అయితే తగులుతున్నాయి. సో అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల ఓటమి, ఎమ్మెల్యేల పార్టీ మార్పు, కమిషనర్ల ఇషారాల వంటి అంశాలతో ఉక్కిరి బిక్కిరి అవుతున్న గులాబీ బాస్ కేసీఆర్ కు మరో బిగ్ షాక్ తగిలింది. తాజాగా మంత్రి సీతక్క కేసీఆర్ కు లీగల్ నోటీసులు పంపించారు. పరోక్షంగా మంత్రి సీతక్కను ఉద్దేశిస్తూ ఇందిరమ్మ రాజ్యం, ఇసుకరాళ్ల రాజ్యం అంటూ పార్టీ ట్విట్టర్ అఫీషియల్ హ్యాండిల్ బీఆర్ఎస్ పార్టీ పోస్టులు పెట్టింది. ఈ పోస్టులపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసిన సీతక్క బీఆర్ఎస్ పార్టీ అఫీషియల్ అకౌంట్ కావడంతో దానికి బాధ్యుడిగా ఆ పార్టీ అధ్యక్షుడు కేసీఆర్ కు లీగల్ నోటీసులు ఇచ్చారు. తన ప్రతిష్టకు భంగం కలిగేలా సోషల్ మీడియాలో విషప్రచారం చేస్తున్నారని చెప్పేసి సీతక్క మండిపడ్డారు. నిరాధార ఆరోపణలు తగవంటూ సీతక్క హెచ్చరించారు. తనపై చేసిన తప్పుడు ఆరోపణలకు గాను తక్షణమే కేసీఆర్ క్షమాపణ చెప్పాలని కేసీఆర్ కు లీగల్ నోటీసులు పంపించారు సీతక్క. థ్యాంక్ యూ సైదులు.